ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పక్కనే ఒక స్వచ్ఛమైన సెలయేరు ప్రవహించేది. ఊరి ప్రజలందరికీ ఆ సెలయేరే ప్రాణాధారం. కానీ కాలక్రమేణా మనుషుల్లో నిర్లక్ష్యం పెరిగింది. నిర్లక్ష్యం పెరిగిన వేళ ఊరిలోని వారందరూ ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్ళు, ఇంటి చెత్తను నేరుగా ఆ సెలయేట్లోనే వేయటం మొదలుపెట్టారు. ఊరి చివర వెలిసిన ఒక చిన్న ఫ్యాక్టరీ తన రసాయన వ్యర్థాలను కూడా ఆ నీటిలోనే కలిపేది. రాము అనే ఒక యువకుడు మాత్రం అందరినీ హెచ్చరించేవాడు. మనం చేసే ఈ పని వల్ల ప్రకృతి మనల్ని క్షమించదు, ఈ నీరు విషతుల్యం అవుతోంది అని మొత్తుకునేవాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఒక్క కవరు వేస్తే ఏమవుతుందిలే, నది చాలా పెద్దది కదా, ఈ కొంచెం చెత్త ఏ పాటిది అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారు. కొన్నాళ్లకు వర్షాకాలం వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. నది ఉప్పొంగింది. కానీ ఆశ్చర్యం, నది నీటితో పాటు మనుషులు ఇన్నాళ్ళు నదిలోకి విసిరిన ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తిరిగి ఊరి మీదకు కొట్టుకొచ్చాయి. వీధులన్నీ ప్లాస్టిక్ చెత్తతో నిండిపోయాయి. అంతేకాకుండా మురుగు కాలువలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి నీరు బయటికి వెళ్లే దారి లేక ఊరంతా మురుగునీటితో నిండిపోయింది. ఆ మురికి నీటి వల్ల ఊరిలో భయంకరమైన రోగాలు వ్యాపించాయి. తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరక్క జనం అల్లాడిపోయారు. అప్పుడు ఊరి ప్రజలకు రాము చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తాము విసిరేసిన చెత్తే తమ ప్రాణాల మీదకు తెచ్చిందని వారు గ్రహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఊరి వారందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేశారు. నదిని శుభ్రం చేయటం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన పద్ధతిలో విసర్జించడం. కొన్ని నెలలు కష్టపడి నదిని మళ్ళీ పూర్వస్థితికి తెచ్చారు. అప్పటి నుండి ఆ ఊరు పచ్చదనంతో, స్వచ్ఛతతో కలకళ్లాడింది. ఈ కథలోని నీతి, మనం పర్యావరణాన్ని కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ప్రకృతి పట్ల మనిషి చూపే నిర్లక్ష్యం తిరిగి మనిషికే చేటు చేస్తుంది.